పైదివే ఎదవ అంటే గుర్తుకొచ్చింది. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఐమ్ కిచ్చు, జస్ట్ కిచ్చు. నా హాబీ సార్ చాటింగ్ 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 అండ్ ఫైనలీ డేటింగ్. డేటింగ్ అంటే 4-5 స్టేజెస్ ఆఫ్ చాటింగ్ తర్వాత దొరికే మోక్షం లాంటిది అనమాట. కానీ ఆ స్టేజెస్లోనే అకుంఠిత దీక్ష, కఠోరమైన శ్రమ చాలా కంపల్సరీ. సింపుల్గా చెప్పాలంటే దీనికి ఉడత పట్టేవాడికి ఉన్నంత నేరు పక్కలేదమ్మా, జస్ట్ చేపలు పట్టేవాడికి ఉన్నంత ఓర్పు కావాలి. ఒక్కోసారి మనం ఎంత వెయిట్ చేసినా సరే ఒక్క చేప దొరకకపోవచ్చు. ఒక్కోసారి నెలల తరబడి ట్రై చేసినా సరే ఒక్క పాప పడకపోవచ్చు. అప్పుడు యూ షుడ్ నెవర్ బి డిసప్పాయింటెడ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ట్రై హార్డ్, ట్రై హార్డ్. తిండి మానేయాలి, నిద్ర కూడా మానేయాలి, ఏమొచ్చినా ఆపుకోవాలి. ట్రై అండ్ ట్రై అంటిల్ యూ డై. ఏయ్ హై డ్యూడ్, వాట్సాప్. వావ్, నా స్వీట్ హార్ట్ ఆన్లైన్ వచ్చింది. మీరు ఇష్టపడే ఏకైక మహిళ. జీవహింస మీద మీ అభిప్రాయమా? నా దృష్టిలో జీవహింస మహాపాపం. దట్స్ వై ఐ హేట్ నాన్ వెజ్. డూ యూ బూజర్? నో వే. ఆల్కహాలిక్స్ అంటే నాకు మహా చిరాకు. సెంటర్ తల్లొస్తుంది. మీ లివింగ్ స్టైల్ సినిమా హాల్ అయినా సింగపూర్ ఫ్లైట్ అయినా నేను ఇప్పుడు సింగిల్ టికెట్ కొనను. నాకు 3 టికెట్స్ కావాల్సిందే. ఎందుకంటే నా పక్కన ఉన్న కూర్చుంటే నాకు ఇష్టం ఉండదు. బై ద వే, నువ్వు తప్ప. ఇల్లేంట్రా ఇంత ప్రశాంతంగా ఉంది? మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు కదా. లక్కీ ఫెలో. నువ్వు ఎంజాయ్ చేయి, నేను బయటికి వెళ్ళేసి వస్తా. నడిచెళ్తావా? నా బైక్ ఉందిగా. కానీ ఇప్పుడు లేదుగా. ఇంతలోనే మీ అమ్మ తీసుకెళ్ళిపోయింది ఏంట్రా? మా నాన్నని కూడా తీసుకెళ్ళిపోయింది బ్యూటీ పార్లర్ కి. అక్కడక్కడ మీ నాన్న పిల్లం కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడేంట్రా? మమ్మీ కంపెనీ కోసం జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిపోయింది బాబాయ్. మెల్లగా మెల్లగా సత్య. బండి పక్కన ఆపుతాను, వచ్చి డ్రైవ్ చేయండి. నా ఉద్దేశం అది కాదు. అందుకే డ్రైవింగ్ రానోళ్ళు కూర్చోవాలి, డైరెక్షన్లు ఇవ్వకూడదు. డ్రైవింగ్ వచ్చిందని నువ్వు ఒకదాన్ని వెళ్ళొచ్చు కదా, నన్ను ఎందుకు వెనకేసుకు రావటం? ఈ హ్యాండిల్ నేను పట్టుకోవాలంటే వెనకాల లగేజ్ పట్టుకోవడానికి ఇంకో హ్యాండ్ కావాలి కదా. నన్ను క్యారీ బ్యాగ్ లో వాడుతున్నావు నువ్వు. ఇదేంటి? సత్య సత్య రాంగ్ రూట్. మీరు ఊరుకోండి, నడుపుతున్నది నేను కదా. ఏంటమ్మా రాంగ్ రూట్ లో? ఏమయ్యా సిగ్గులేదా? లేడీస్ తో మెయిన్ రోడ్ మీద డ్రైవింగ్ అంటే నువ్వు నడపొచ్చు కదా. ఏం అవ్వలేదు కదా, లెక్చర్లు ఇస్తావేంటి? చల్ బండిది. కారమరా బాబు. థ్యాంక్స్. నన్ను ఒక్క మాట కూడా పడినవ్వు అసలు. అవును మరి, నేను తిడితే నేనే తిట్టాలి, ఎవరు పడితే వాళ్ళు తిడితే ఊరుకుంటానా? అంతే. ఆపు ఆపు. వచ్చేసారు. చింటులు అమ్మ వచ్చింది. ఫోన్ వచ్చింది. అమ్మ నాకేం తెచ్చావమ్మా? మీ నాన్నని సేఫ్ గా తీసుకొచ్చాను. నీకోసం వీడియో గేమ్ తీసుకొచ్చాను. థ్యాంక్స్ అమ్మా. ఏం సంగతి, చాలా హ్యాపీగా ఉన్నావు? ఎవరు? కిట్టప్పా? అవును దినా. రేయ్, నా ఫేస్బుక్ ఫోన్ నన్ను కలుస్తానందిరా. యాహూ! సర్కస్ చూడడం సరదా ఏమో ఆ పిల్లకి. మళ్ళీ వదినేరా? తెలుసురా. సర్లే, ఎవరా అమ్మాయి? ఎక్కడ కలుస్తున్నావు? ఏదైనా కాఫీ షాప్ లో కలుద్దాం అనుకుంటున్నాను రా. నీ ఫేస్ కి 5 స్టార్ హోటల్లో కలిసే అంత సీన్ లేదులే. వదినేకి నేనంటే ఎంత అభిమానమో. అవును, నువ్వు ఒక షారూక్ ఖాన్, నేను డై హార్ట్ ఫ్యాన్. ఊరుకో వదినా, చెప్పరా గట్టు. చాలా రోజు నుంచి నానా కష్టపడి లైన్ లో పెట్టుకున్నారు ఈ అమ్మాయిని. ఇలాగైనా దీన్ని సెట్ చేసుకుంటే లవర్ లేదన్న బాధ తీరిపోతుందిరా నాకు. పాపం ఆ పిల్లకి ఇప్పటి నుంచి మొదలవుతుంది. వదినా. ఏంటి కిట్టప్పా? కాల్ మీ కిట్టు వదినా. పేరు మటుకు స్టైల్ గా మార్చుకున్నావు, కానీ ఆ ఫేస్ కి ఏం చేస్తావురా? నువ్వు ఎదురుగా కూర్చొని ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమా ఫ్రీగా చూస్తున్నట్టు ఉంటుంది. ఆకాష్, చాలరా బాబు, నాకు టార్చర్. నేను ఫోన్ పెట్టిస్తున్నా. బాయ్. ఆర్డర్ సార్. యా, ఇక్కడ ఏం బాగుంటుందయ్యా? మా మేడం బాగుంటుంది. వెళ్ళి 1/2 తీసుకో. యాదవ వెటకారాలు వద్దు, వెళ్ళి మెనగాడు పట్టరా. ఓకే సార్. నా బిఎఫ్ గాడు నాన్ వెజ్ నీ ఖాతా, పక్కా వెజ్. మేడం 2 వెజిటేరియన్ మీల్స్ తీసుకుంటా. ఓకే మేడం. అమ్మో, మనకి ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఆకాష్, హరి అప్రా. అలాగే ఓ చికెన్ బిర్యానీ విత్ లెగ్ పీస్, ఫిష్ కర్రీ విత్ హెడ్ పీస్, మటన్ ఫ్రై విత్ లివర్ పీస్ పట్టుకొచ్చాయి. ఓకే సార్. వీలుంటే ప్రాన్స్ కూడా రోస్ట్ చేయి, టేస్ట్ చేద్దాం. ఓకే సార్. అదేంటి, నువ్వు నాన్ వెజ్ తినవనే కదా నీకోసం వెజిటేరియన్ మీల్స్ చెప్పాను. అమ్మ నీ కిట్టుగా, నా కడుపు కొట్టావు కదరా. అంటే నువ్వు నా కోసం ఆర్డర్ ఇచ్చావు కదా, నేను నీ కోసం ఆర్డర్ ఇచ్చాను అనమాట. యు మీన్ ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నా కోసమేనా? నీ ఫేవరెట్ లెగ్ పీస్ చికెన్. చికెన్ లేకుండా తినటం చిరాకు తెలుసా నాకు? ఆ చికెన్ ని చూస్తేనే చిరాకేస్తుంది నాకు. ఎలా తింటున్నావే నువ్వు? కాకరకాయ వేపుడు. కాకరకాయ వేపుడు అంటే నాకు ఎంత ఇష్టమో. మనిషి అనేవాడు ఎవడైనా కాకరకాయ తింటాడా?
నువ్వు తిను చికెన్. ఏమైంది రో? ఆఫ్రికన్ ఫారెస్ట్ లో వింత జంతువు తిన్నట్టు ఇంత ఇబ్బంది పడుతున్నావు ఎంత? తిన్నది ఆకులు వలంలే కదా. ఆకులు నవలడానికి నేను ఏమైనా మేకనేంట్రా? చ మేకను తినేవాడి చేత మేకలు తినేవి తినిపించావు. అక్కడ తినుడెందుకు, ఇక్కడ తోముడెందుకు? నచ్చకుంటే ఎట్లనో అట్లా మేనేజ్ చేయాలి కానీ ఇట్లా నోరంతా గబ్బు చేసుకుని అవసరమా? తను ఆర్డర్ చేసింది నాకు నచ్చదని చెప్తే ఫీల్ అవుతుంది కదరా. ఇక్కడ ఎవరి ఫీలింగ్స్ గురించి ఎవరు ఫీల్ అవుతున్నారో నాకు అర్థమైతలేదు. ఏముందిరా అమ్మాయి, ఆ లవ్లీ స్మైల్ కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. నువ్వు మాట్లాడేది నా లవర్ గురించి మర్చిపోకు. తెలుసురా, అందుకే ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాను. ఇఫ్ సపోజ్ నా ఫీలింగ్స్ అన్ని బయట పెట్టాననుకో. ఆ సీన్ చూడాల్సిందే నువ్వు. షర్ట్ కలర్ కొంచెం మారిందని లైఫ్ స్టైల్ పీకి పిక్ సెర్చ్ చేసేసాడు. తో క్యా హై? మన సంగతి చెప్పనంటావా? ఎలా చెప్పాలో తెలియట్లేదే. అసలు చీటింగ్ అనే మాట వస్తే చాలే చీల్చి చెండాడేస్తున్నాడు వాడు. ఇంక మన విషయం తెలిసిందంటే కొంప కొలాప్స్ అయిపోవడం ఖాయం. నిజంగా కొలాప్స్ అయిపోయా. అమ్మాయిలంటే చాలు 100 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే నేను లవ్లీకి మాత్రం జస్ట్ 100 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నా తట్టుకోలేకపోతున్నా. కంట్రోల్ కంట్రోల్. లవ్లీ అంటున్నావు, డిస్టెన్స్ అంటున్నావు. డోంట్ బి సిల్లీ. షీజ్ మై లల్లీ. సర్లే పోయి. అయినా అలాంటి అమ్మాయి ఫేస్బుక్ లో లవర్ను వెతకడం ఏంటి అసలు? పాయింటే. ఫేస్ వాల్యూ లేని వాళ్ళకి ఫేస్బుక్ గానీ తనకెందుకు చెప్పు? పోనీ అదేదో నాలాంటి హ్యాండ్సమ్ డాషింగ్ డైనమిక్ కుర్రాడికి కాకుండా నీలాంటి నీచ్ కమీనే కింకాంగ్ గాడికి పడ్డం ఏంట్రా అసలు? నాకు కూడా షాకింగ్ గా ఉంది. అసలు వాడు నీ కలర్ పడ్డాడే. ఆఫ్టర్ ఆల్ షర్ట్ కలర్ కోసమే అంత గొడవ చేస్తున్నాడు. నీ కలర్ ఏంటో తెలుసుకోకుండా ఎన్ని రోజులున్నాడా? దాట్స్ సంథింగ్ రే. అయినా నన్ను చూసి జెలస్ ఎందుకు ఫీల్ అవుతావు? నీకు బి ఎవడొకటి దొరుకుతాడులే. నా సంగతి వదిలే. నీ చీటింగ్ మ్యాటర్ ఆడికి తెలిస్తే నీకు ఇంకా డే అండ్ నైట్ ఏడిపే. దట్స్ వై నువ్వు ఎక్కువ లేట్ చేయకుండా తొందరగా కానీ కన్విన్స్ చేసే పనిలో ఉండవే ప్లీజ్. నేను లేట్ చేస్తానంటే వీడు లేపుకుపోయేలా ఉన్నాడు. ఏం చేస్తున్నావురా? మెసేజ్ లో కూడా లవ్లీ అనే పిలిచాండ్రా. హింట్ ఇస్తే చాలు రే, హంటింగ్కి వెళ్ళిపోతా. రేపు కలుద్దామా అని అడుగుతుండే. ఏ లవ్లీ ఏంటి లవ్లీ, లల్లీ అని పిలవమని చెప్పాడికి. ఓ కాల్ మీ లల్లీ. ఓహో కాల్ చేయమంటుందా? ఐ కాల్ యూ, యూ గివ్ నంబర్. వీడేంటే పిలుపు మార్చమంటే ఫోన్ నెంబర్లు మార్చుకునే ప్రోగ్రామ్ పెట్టాడు. లైట్లే. ఇప్పుడు నా నెంబర్ ఇచ్చానంటే వాయిస్ డిఫరెన్స్ తెలిసిపోతుంది దానికి. అందుకే నీ నెంబర్ కొడుతున్నా. మొత్తానికి నంబర్ ఇచ్చిందిరా. ఎక్కడ కలుద్దాం? వేర్ మీటింగ్? సండే. మన ఫేవరెట్ స్పాట్. వెయిట్ మన ఫేవరెట్ స్పాట్. అయితే నువ్వు నా ఫేవరెట్ కలర్ డ్రెస్ లో రావాలి. ఓకే. అవునరా, ఏదో నీ ఫేవరెట్ స్పాట్ అంటుంది. ఏంట్రా అది? స్విట్జర్లాండ్. నీ మొహానికి పాస్పోర్టే లేదు, స్విట్జర్లాండ్ నీ ఫేవరెట్ స్పాటరా? లోకల్ గా ఏంటనా? లెట్ మీ థింక్. యాదవా, గుర్తు చేసుకొని చెప్పేదాన్ని ఫేవరెట్ స్పాట్ అనర్రా. నాకు తెలుసు బాబు, బట్ చాటింగ్ లో ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కలా మాట్లాడుద్ది. బట్ నాలాంటి బ్రిలియన్ గైస్ అయితే అవతల ఏం చెప్పినా సరే వావ్ వాట్ ఏ కోఇన్సిడెన్స్ యార్, నాది సేమ్ టేస్ట్ అని కమిట్ అయిపోతుంటాం. ఆ టైంలో అక్కడ ఏం బాగామో మనకి ఇప్పుడేం తెలుసు. వాడి ఫేవరెట్ కలర్ ఏందో ఏమో. ఫిట్టింగ్ పెట్టేసిండు కొడుకు. ఇది తీసుకెళ్తావా? ఇది వేసుకెళ్ళు, కలర్ ని పట్టించుకోడు. యు వేర్ ఇట్. ఇడియట్. లల్లీ ఐడియా. హౌస్ దిస్? కేకా. యాండి ఆ అమ్మాయి డ్రెస్ చూసారా? అయ్యో మొన్న అనవసరంగా నా పాత చీరలన్నీ పని మనిషికి ఇచ్చేసాను. అవన్నీ చింపి లాంటి డ్రెస్ కుట్టిస్తే మన అమ్మాయికి చాలా బాగుంటుంది కదండి. త్వరగా రారా బాబు, ఈ డ్రెస్ లో ఇలా నిలబడటం చాలా ఇబ్బందిగా ఉంది. ఓయ్ అడుగుతుంది నిన్నే. ఏంటి? ఏమన్నారు మా డాడీ? ఈ క్వశ్చన్ అడగడానికి ఇక్కడ దాకా రావాలా?
అదేదో మీ డాడీని అడగచ్చుగా. ఆల్రెడీ అడిగాను. తను రెస్ట్లెస్గా ఉండటం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోయానని చెప్పారు. అండ్ యు నో వాట్, మా డాడీ ప్రింట్లో ఏం లేరు. మార్నింగే ఢిల్లీ వెళ్ళారు ఏదో బిజినెస్ పని మీద. బై ద వే డాడీ 1 వీక్లో వచ్చేస్తారంట్లే. అప్పుడోసారి మళ్ళీ నిన్ను పిలిచి మాట్లాడుతా అన్నారు. ఓ, ఇంకో ఛాన్స్ కూడా ఇస్తున్నారా? మా డాడీ ఎవరినైనా ఫస్ట్ లుక్లోనే ఎస్టిమేట్ చేసేస్తారు. అలాంటిది నిన్ను మళ్ళీ కలుస్తానన్నారంటే నాకెందుకో టెన్షన్గా ఉంది. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. ఏదో మీ డాడీ కాబట్టి ఊరుకుంటున్నాను కానీ ఆ ఇన్నోసెంట్ ఫేస్కి నువ్వు ఇచ్చే ఓవర్ బిల్డప్కి ఏమాత్రం సూట్ అవ్వట్లేదు తెలుసా. అసలు ఆ సూట్ కనుక వేసుకోకపోతే పార్క్లో బెలూన్లు అమ్ముకున్నాళ్ళ ఉంటాడు. చంపుతా మా డాడీ గురించి అలా మాట్లాడావంటే. ఏంటి మూడ్ ఆఫా? సర్లే, మనకి ప్లేస్ వచ్చి రావట్లేదు. ఏదైనా సినిమాకి వెళ్తాం పద. సినిమాకి ఇంకా టైం ఉంది. ఈలోపు ఓ ఐస్ క్రీమ్తో నేను ఐస్ చేసుకోనా? ఇదిగో. చాక్లెట్ తెచ్చావేంటి? బటర్ స్కాచ్ తేవాల్సింది. అదేంటి, నీకు చాక్లెట్ ఇష్టం కదా? బట్ మా డాడీకి బటర్ స్కాచ్ చాలా ఇష్టం. సారీ. You got a scotch. Okay. హలో. అదేంటి రెండు ఇచ్చేసావు? నీకొద్దా? నా చాక్లెట్ వేస్ట్ అయిపోతుంది కదా. మరి ఇదేం చేయను? దానికి బాగుంది కదా కామెడీగా. ఓకే బాయ్. బాయ్ ఒకటేనా? ఇంకేం లేదా? అయితే సరే, గుడ్ నైట్. అంత టెంప్టింగ్ గా దగ్గరికి వచ్చింది ఇది చెప్పడానికా? మరి ఇంకేం చెప్పాలి? చెప్పాలి కాదు, చెయ్యాలి. ఆల్రెడీ మన మాటల స్టేజ్ దాటి ముత్తుల స్టేజ్కి వచ్చేసాం. అర్థం చేసుకోవే. ఆ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత నువ్వు నెక్స్ట్ స్టేజ్ కూడా వెళ్దామంట. అబ్బా ప్లీజ్ లవ్లీ, మన ఇంకా ఏబిసిడీలు కూడా మొదలెట్లేదు. అక్కడ కిట్టు లల్లీలు ఏకంగా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారంట. ఇంగ్లీష్ లో మాట్లాడుకోవడం ఏంటి? ఇంగ్లీష్ కిస్ అన్నమాట. ఒకటిస్తావా? నిజమే, ఒక్కటిచ్చానంటే పెళ్ళయ్యేదాకా మళ్ళీ అలాంటి వాడుకో. వేస్టే నువ్వు, రొమాన్స్ సెల్సే లేవు నీ బాడీలో. అవును లేవు. సో ప్లీజ్ గో. ఏంటి అలిగావా? అలగడమ్మా, నాన్ సెన్స్. ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? అదే ఇప్పుడు నాతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇంకెవరున్నారా అని. యూ